ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బ్యాడ్ లక్, కొంతమంది చనిపోవడం. ఇప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానికి ఇదంతా కూడా చాలా డీటెయిల్ గా విచారణ జరుగుతుంది. ముందు ముఖ్యంగా మన ముందు ఉండేది మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేయించాలి, వారి ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి. మిగతా వారికి ప్రభుత్వం ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లు ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి గారు ప్రకటించమన్నారు. అది జరుగుతుంది. ఇప్పుడు మిగతా విచారణలకి డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు చూసుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్స్ కి తీసుకునే కేసెస్లో వాళ్ళకి మెరుగైన వైద్యం ఏ విధంగా అందుబాటు చేయాలి, ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరించి వారిని కాపాడుకునేదానికి మన ముందుండే చర్య. సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందండి దీంట్లో? ప్రభుత్వాలు ఏదైనా ప్రభుత్వం ఒకటే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏ విధంగా ఆదుకుంటుంది? దీంట్లో ఇది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో దీంట్లో ప్రభుత్వం ఉండగా ప్రభుత్వమే, అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది డిఫరెన్స్ కాదు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇలాగా ఎక్స్గ్రేషన్ ప్రకటించారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండదు, పరిధిలోకి వస్తుంది. ఓకే సార్, ఇలాంటి కేంద్రాలు చాలా ఉన్నాయి కదా జిల్లాలోని, అవన్నీ కూడా ఇప్పుడు తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి.